ఎందుకు ఎట్లా నేను చేశాను కదా, కాబట్టి మీరేం చేయొద్దు, మీరు జాగ్రత్త, మీ ఇష్టం, తినటానికి ఉండటానికి ఉంది మనకి, అంతే, మీ ఇష్టం, మీ ఎలా అంటే అలా అన్నాను. మా పెద్దాడు ఏం చేశా అంటే, నేను ఈ ఊళ్ళోనే ఉండి డాక్యుమెంట్ రైటర్గాను ఈ పొలాలు కొలతలు అవి చూసుకుంటాను, తాతగారి లాగా మీలాగా నేను ఎక్కడికి రాను అన్నాడు. ఊళ్ళోనే సెటిల్ అయ్యాను. మరి వాడు అది చేసేటప్పుడు వాడికి ఊళ్ళో ఇల్లు లేకుండా మేము అక్కడ అమ్ముకొచ్చేసేసి హైదరాబాద్లో కొనుక్కోవటం ఎందుకు, అందుకని కొలకలూరులోనే ముగ్గురికి కలిపి ఇల్లు కట్టేసేసి, నేను కింద ఉంటాను, పైన పెద్ద అబ్బాయి ఉంటారు, పక్కనే విజయ్ కింద పైన విజయ్ వాడుకుంటాడు. ఎందుకంటే ఈ నాటకాలు వాళ్ళు రావటం పోవటం, ఈ కాస్ట్యూమ్స్ సెట్టింగ్స్ డబ్బాలు బాక్సులు ఇవన్నీ ఉంటాయి, కింద పెట్టుకుంటాడు, పైన వాడు ఉంటాడు. అందుకని ఊళ్ళోనే సెటిల్ అయ్యాం మేము. వాళ్ళని ఉద్యోగాలు వద్దని చెప్పాను. వీడేమో అచ్చగా నాతో, మరి వీడు 10వ ఏట నుంచే తిరిగాడు నాతో నాటకం, మీ ప్రభావం ఎక్కువ ఉన్నట్టు ఉంది. ఇక వాడికి అదొకటే తెలుసు, నాటకమే తెలుసు, ఇక రెండోది తెలియదు వాడికి నిజంగా చెప్పాలంటే. ఇప్పుడైతే వాడికి కూడా పాపం మన దర్శకులందరూ ఆదరించి వేషాలు ఇస్తున్నారు. అట్లాగే మన అనిల్ రావిపూడి గారు ఇచ్చారు F3లో నాతో పాటు. చెప్పాను ఇట్లా మా అబ్బాయి కూడా నడ్డండి అంటే పాపం పిలిపించి ఇచ్చారు. ఎదురించి వెంకట్రావు గారు చేశాడు అందులో. వాళ్ళు ఎక్కడన్నా వెళ్తూ ఉంటారు పెళ్ళంతో కనిపించే క్యారెక్టర్. తర్వాత అట్లాగే ఇప్పుడు మన త్రివిక్రమ్ గారు గుంటూరు కారంలో ఇచ్చారు, చేస్తున్నాడు వాడు, చేస్తున్నాడు. మరి మొన్న సామజవర గమనాలో డైరెక్టర్ గారు ఇచ్చారు, అట్లాగే చేస్తున్నాడు మంచి. అంతకుముందు ఇష్కలో చేశాడు, ఆ హీరోయిన్ని ఏడిపిస్తారు కదా ఇద్దరు, ఆ ఇద్దరిలో టైలర్గా చేశాడు. చేశాడు, చేస్తున్నాడు మెల్లిగా, నాటకం చేస్తున్నాడు. సో దాంతో పాటు ఇలాగా అచ్చం మీలానే అనుకోవచ్చు చెప్పాలంటే. అంతే, ఉద్యోగం లేదు అనేది తప్ప నాటకం కూడా చేస్తున్నాడు. అయితే ఏమైందంటే నాటకాలకు వచ్చేసేటప్పటికి వాస్తవంగా ఆర్థిక పరిస్థితులు ఒకటి, ఈ కరోనా ఒకటి, ఈ అధిక వానలు ఒకటి, పంటలు దెబ్బతింటాం ఒకటి, కాస్త 2 సంవత్సరాల నుంచి ప్రదర్శనలు కూడా మరి పెట్టాలి అంటే డోనర్స్ ఉండాలి, డొనేషన్స్ ఇవ్వాలి, డబ్బు ఉంటేనే కదా ఏ పని అయినా జరిగేది. కొంచెం తక్కువగానే ఉన్నాయి. అలాగే ఇచ్చారు, అవకాశాలు ఇస్తున్నారు. అంటే వాడి సర్కిల్లో వాళ్ళు ఇస్తున్నారు, మనకు తెలిసిన వాళ్ళు ఇస్తున్నారు, కొంతమంది ఆర్టిస్ట్గా చూసి ప్రోత్సహిస్తున్నారు, మెల్లిమెల్లిగా చేస్తున్నారు. మీ ఇద్దరి కాంబినేషన్ లో కూడా ఒక సీన్ ఏదో చేశారనుకుంటాను F3లోనే వెంకటేష్ బాబు గారు మాకు అబ్బాయిగా ఉన్నాడు కదా, బయటకు వచ్చినప్పుడు గొడవ చేస్తాడు, నా పెళ్ళ వంక చూస్తున్నాడు, మీ అబ్బాయి ఏంటి ఇదంటే, మా వాడి చోటు ఉంటే మా వాడికి అసలు కళ్ళు అని అనబోతుండే, నువ్వేంటి మాట్లాడుతున్నావు అని చెప్పి వెంకటేష్ బాబు అడ్డు వచ్చేస్తాడు. నేను చూసా వెంకటరావు పెళ్ళ చూశాను, సీన్ పెరిగిపోయింది. అనిల్ రావిపూడి గారు ఇచ్చారు అది అవకాశం మా అబ్బాయికి. నాకు కూడా మంచి క్యారెక్టర్ అది, పిలిచి ఆయనే వెన్నుతట్టి ప్రోత్సహించి ఇచ్చారు మాకు, నిజంగా చెప్పాలంటే. అందులో వెంకటేష్ గారితో షూటింగ్ ప్రాసెస్ దాంట్లో ఆయన టైమింగ్ అందుకోవటం కష్టం మనం. ఆయన మంచి ఫాస్ట్ కామెడీలో, ఇంకా నేర్చుకోవాల్సిందే ఉంటుంది మనం. ఎన్ని అంటే మనం లేటా పెద్ద అని వయసు కాదు ఇక్కడ ప్రాధాన్యం, మీ సీనియారిటీ మీదే. ఇప్పుడు ఇవాళ మీకన్నా పెద్దమ్మాయి అయినా ఇక్కడ చేరింది అంటే మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. అంతే, మనం చూసిన ప్రతి వాడి దగ్గర నేర్చుకుంటూ చేసుకుంటూ వెళుతుంటేనే ఆర్టిస్ట్గా నిలబడతాం మనం, అంతే. అలా ఎవరెవరి దగ్గర నుంచి మీరు ఏమేమి విషయాలు అబ్జర్వ్ చేసినవి కానీ నేర్చుకున్నవి కానీ? ఎక్కువ నటనే అబ్జర్వ్ చేస్తానమ్మా నేను. మధ్య మధ్యలో చెప్పాను విన్నావా, అట్లాంటివి ఉంటే చూసారా, వాళ్ళు ఎట్ట చెప్పారు మనం ఎట్ట చెప్పాలి, అలాంటి వాడు ఇట్లాంటివి ఊరుకో అంటాం, ఇవి చెబుతుంటారు కొందరు. అట్లాంటివి అన్ని అబ్జర్వ్ చేసి పట్టుకుంటే మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఉపయోగించాల్సి వస్తే ఉపయోగిస్తాం. అది కాకపోతే బుర్రలో అంతే కదా. అసలు ఏదైనా టేక్ ఆఫ్ అని ఉంటుంది, ప్రతి ఆర్టిస్ట్కి ఒక టేక్ ఆఫ్ ఉంటుంది, డైలాగ్ కానీ మూమెంట్ కానీ తీసుకొని చెప్పే విధానం. అది వాళ్ళకి తీసుకుంటే మనకి ఎక్కడైనా ఉపయోగపడ్డప్పుడు మనం ఉపయోగపెట్టుకోవచ్చు. అది ఆడపిల్లల దగ్గర కూడా నేర్చుకునే విషయాలు ఉంటాయి వాళ్ళు చెప్పే డైలాగ్ చెప్పే విధానంలో. ఇప్పుడు ఏడుస్తూ చెప్పే డైలాగులో ఆడవాళ్ళు చాలా సునిశ్చితంగా ఏడ్చే ఆడవాళ్ళు ఉంటారు కొంత. ఇప్పుడు మనం ఎక్కువ మంది అబ్జర్వ్ చేసి చూసేటప్పుడు ఏంటంటే, ఏడుస్తున్నాము అంటే ఇవి కనపడకుండా చేసుకోగలిగితే ది బెస్ట్. ఇవి కనపడితే నవ్వారో ఏడ్చారో తెలియదు, అది మనం చూసి నేర్చుకుంటాం.
నాకు ఎలా ఉంది అనేది మనం చేసిన దాన్ని చూసి మనమే నేర్చుకోవాలి. పళ్ళు కనపడకుండా కనుక ఏడవగలిగితే అదృష్టవంతులు మనం. అంటే 10 వేషాలు చేయగలుగుతాం. మన పళ్ళు కనపడేటట్టుగా కనుక మనం ఏడుస్తూ ఉంటే ఏ సన్నివేశంలోనైనా అది అంత శోభించదు సీన్. ఓకే. నవ్వామో ఏడ్చామో అతనికి డౌట్ ఉండిపోతుంది ప్రేక్షకుడికి. అట్లా ప్రతి వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ఇవాళ పిల్లలు చేస్తున్నారు, వాళ్ళు చేస్తుంటే అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది. వాళ్ళు ఒక్కొక్క మూమెంట్ కానీ ఒక్కొక్క ఈవెంట్ కానీ ఇప్పుడు మన ఈటీవీలో కానీ వాటిల్లో కానీ ఇప్పుడు పిల్లల డ్రామాలు కూడా ఉన్నాయి కదా, పెడుతున్నారు కదా, కండక్ట్ చేసి ఆలీ గారు వాళ్ళందరూ జడ్జిగా కూర్చొని చూస్తుంటారు. అదిరిపోతుంటుంది వాళ్ళు చేసేది. అవును, చిన్న చిన్న పిల్లలు అంతా అందుకే అంటారు వినదగు ఎవరు చెప్పినా, ఎవరు చెప్పినా వినాలి, ఎవరి దగ్గర నుంచైనా నేర్చుకోవచ్చు, మనకు ఉపయోగపడేది. సో ఈ మూవీలో మీరు చేసిన క్యారెక్టర్స్లో మీకు బాగా చాలా బాగా వచ్చింది అను, అవుట్పుట్ కూడా మనకు ఒక సంతృప్తి ఉంటుంది కదండి, అలా అనిపించిన క్యారెక్టర్ ఏది? ఏ మూవీ పరంగా? మిడిల్ క్లాస్ మెలోడీస్లో వచ్చేటప్పటికి తండ్రికి ప్రేమ ఉంది కొడుకు మీద, కానీ భయం ఉంది. వాడు ఎక్కడ దెబ్బతింటాడో తెలిసి తెలియక దెబ్బతింటాడో, అటు వాడిని పోనీయటం మంచిదా కాదా అన్న ఆ ప్రేమ చూపించటం అనేది వాడు లేని ప్రెజెన్స్లోనే చూపిస్తాడు, వాడి ప్రెజెన్స్లో చూపించలేడు. వాడు అడిగాడు కదా ఇవ్వచ్చు, కానీ అన్నాక కూడా తర్వాత భార్యకి ఇచ్చి ఇయ్యి అంటాడు తప్ప తనుగా తను ఇవ్వడు. అది ఒకటి నాకు చాలా ఇష్టమైనటువంటి వే నడవటానికి మనం. రెండోది రంగబలిలో కాదు, నువ్వు మెడికల్ షాప్ తీసుకోవాలి, నువ్వు మెడికల్ షాప్ ఉండాలి, ఈ ఊళ్ళో నువ్వు అది నేర్చుకొని వస్తే నువ్వు కాలు పెట్టేయటం లేదంటే కాలు పెడతానికి కూడా వీలు లేదన్న తండ్రి, వద్దురా వెళ్ళు, నువ్వే కరెక్ట్, నేనే పొరపాటు పడ్డాను అని చెప్పటం అనేది మనం ఒక లెసన్ నేర్చుకోవటం. అది నాకు అది కూడా ఇష్టమైన క్యారెక్టర్. ఇప్పుడు 2 మూవీస్లో అవకాశం ఇచ్చారు. ఆడపిల్ల తండ్రిగా చేస్తున్న స్ట్రగుల్ ఉంది కొంచెం, ఒక అంటే తల్లిదండ్రులుగా. అంటే దరిదాపు నేను ఎంచుకోవటంలో కూడా ఆ స్ట్రగుల్ ఉన్నవి కొన్ని ఎంచుకుంటాను నేను. ఇప్పుడు అట్లాగే మన గీతార్ట్స్ తరపున స్వేచ్ఛ క్రియేషన్స్ వాళ్ళు చేస్తున్నారు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, మంచి మూవీ అది కూడా, అందులో కూడా మంచి క్యారెక్టర్. అట్లాగే ప్రేమ విమానం సంగీత్ శోభన్ చేస్తున్నారు, మన సంతోష్ శోభన్ గారి బ్రదర్, అమ్మా నాన్న వేషమే. ఫన్ను ఉంటుంది, ఒక లెసను, తల్లిదండ్రులకు కూడా ఒక లెసన్ అందిస్తాం మన క్యారెక్టర్స్ ద్వారా. అట్లాగే మన సంపూర్ణేష్ బాబు గారిది ఒక మూవీ ఉంది కింగ్ అని, మన వెంకట మహా గారు చేశారు, అది మార్టిన్ లూథర్ కింగ్. అది కూడా ప్రజలందరికీ ఒక మంచి లెసన్. ఆ మూవీ మంచి మూవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.